ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో అందరూ సువార్థికులు లేరు, అందరూ సేవకులు లేరు, అందరూ ప్రవక్తలు లేరు, అందరూ అపోస్తలు లేరు, అందరూ కాపర్లు లేరు, ఉపదేశకులు లేరు. చాలామంది నమ్ముకున్నారు. కానీ పెక్కుమంది లోక సంబంధమైన పనిపాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవహారాల్లో ఉన్నారు. బహు కొద్ది మంది మాత్రమే దేవుని పని పరిచర్యలో, ఉపదేశంలోనో, ప్రవక్త పరిచర్యలోనో, అపోస్తలత్వంలోనో, బోధక పనిలోనో, కాపరిత్వ పనిలోనో, సువార్థికుని పనిలోనో నిమగ్నమై ఉన్నారు. పెక్కుమందా, కొద్ది మందా? పెద్దగా చెప్పాలి, అందరూ వినండి. లైవ్లో ఉన్నోడు కూడా జాగ్రత్తగా వినండి. కొద్దిమంది ఉన్నారు. చాలామంది, కొంతమంది రాజకీయంలో ఉన్నారు, కొంతమంది కోర్టులో జడ్జిలుగా ఉన్నారు, కొంతమంది అదే కోర్టులో లాయర్లుగా ఉన్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్స్లో అధికారులుగా, రకరకాల స్థాయిలలో ఉన్నారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏమండి, ఎస్పి, ఇంకా పై స్థాయిలు, రకరకాల స్థాయిలలో ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మంచి మంచి వ్యాపారవేత్తలుగా వ్యాపారాల్లో ఉన్నారు, కొంతమంది మంచి మంచి జాబుల్లో ఉన్నారు, కొంతమంది గొప్ప వైద్య వృత్తిలో ఉన్నారు, కొంతమంది మంచి కళలలో ఉన్నారు. కళలలో, ఎందులో? రకరకాల కళలలో, సంగీత కళ, వాయిద్యాన్ని వాయించగలిగే కళ, పాడే కళ, వక్తలుగా మాట్లాడే కళ. కళ అంటే టాలెంట్, దేవుడిచ్చిన కృప. కొంతమంది అందులో ఉన్నారు. కొంతమంది అధికారులుగా ఉన్నారు, ఎంఆర్ఓలుగా, విఆర్ఓలుగా, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని శాఖలలో ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఎస్తేరుని యూదులతోనే ఉంచవచ్చు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను కూడా అక్కడే ఉంచవచ్చు. కానీ దేవుడు ఆమెను అక్కడి నుంచి తప్పించి వేరే ప్రదేశంలో పెట్టాడు. యోసేపుని అన్నలతోనే ఉంచవచ్చు, కానీ యోసేపుని తీసుకెళ్ళి అన్యుల మధ్యలో పెట్టాడు. నెహెమ్యాని యెరూషలేములో ఇశ్రాయేలీయులు తన పితరుల సమాధులున్న స్థలంలోనే ఉంచవచ్చు, కానీ ప్రక్కన అన్ని రాజు దగ్గర పెట్టేశాడు. ఎందుకని వీళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళు తక్కువ వాళ్ళ? యోసేపు నీతిమంతుడు కాదా? ఎస్తేరు గొప్ప దీనురాలు, ప్రార్థనాపరాలు, నీతిమంతురాలు కాదా? నెహెమ్యా తక్కువవాడా? గొప్ప వ్యక్తులు వీళ్ళు. కానీ వీళ్ళని అన్యుల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాడు. ప్లస్ అక్కడ ఒక మంచి స్థానాన్ని కూడా దేవుడు వీరికి ఇచ్చాడు. ఎందుకు? ఇది నా పాయింట్. ఎందుకు? ఎస్తేరుకు అర్థమైంది. ఫస్ట్ అర్థం కాలేదు, కానీ మొర్దెకై చెబితే అర్థమైంది. యోసేపుకు అర్థమైంది కాబట్టే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ దేవుడు మన మేలు కొరకు దీనిని జరిగించను అన్నాడు. ఒరే పిచ్చన్నయ్యలో, భయపడకండి రా, ఏడవకండి, అదురుపోకండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను పిచ్చోళ్ళారా? మిమ్మల్ని అందరినీ కరువులో చావకుండా బ్రతికించడానికి దేవుడు నన్ను ముందుగా పంపాడు. మామూలు సామాన్యుడి స్థాయిలో ఉంటే, సామాన్యుడి స్థాయిలో యోసేపు ఉంటే, కనాన్లో కరువు కాదు, ఐగుప్తులో కూడా కరువుతో తెచ్చేవాళ్ళు. అందుకని సామాన్యుడి స్థాయిలో నేను ఉండకుండా నన్ను ధాన్యాగారం అంతటి మీద అధిపతిగా మొదట చేశాడు. ఎందుకో తెలుసా? కరువులో కావాల్సింది ఏంది? పొలాలా? డబ్బులా?
వెండి వజ్రాలు బంగారాలా? ఫుడ్. అందుకని పోయి ఎక్కడికి పోయాడు? నెంబర్ 1లో ఫస్ట్ స్టెప్లో ఎక్కడికి పోయాడు? ఎస్, యోసేపు అక్కడికి వెళ్ళకపోతే ఐగుప్తు కూడా అవుటే. ఐగుప్తుకే ఉండదు ఇక. ఎందుకు తెలుసా? సమృద్ధి పంట పండినప్పుడు అమ్ముకునేవాళ్ళు. 7 సంవత్సరాల కరువులో అడుక్కునేవాళ్ళు. ఎవరు చెప్పండి? మరి యోసేపు వెళ్ళి కదా, నీకు వచ్చిన కలలో 2 జరగబోతున్నాయి మహారాజా. మొదటిది ఏంటంటే, రాబోతున్న 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండబోతుంది. నీకు ఏటిలో నుండి పైకొచ్చి బలిసిన ఎట్లు కనపడ్డాయి అన్నావు కదా, ఆ బలిసిన ఆవులు అవే. 7 ఏళ్ళు పుష్కలంగా పంట పండబోతుంది. అయితే తర్వాత ఏటిలో నుండి 7 బక్క చిక్కిన వికారముగా ఉన్న ఆవులు వచ్చి వీటిని తినేసింది అన్నారే. ఆ రాబోతున్న 7 ఏళ్ళు కరువు రోజులు కనుక ఈ రాబోతున్న 7 ఏళ్ళు పండిన పంటని అమ్ముకోకుండా భద్రపరుచుకుంటే జనమందరూ వచ్చి మీ దగ్గర అడుక్కుంటారు. స్తోత్రం. ఎప్పట్లాగా వ్యాపారాలు చేసుకొని ఎవడికి వచ్చిన దాన్ని వాడు అమ్మేసుకున్నారు అనుకో. ఈ 7 ఏళ్ళు తిని ఉన్నాయి అమ్ముకుని మొత్తం ఫ్రీ అయిపోయారు అనుకో, ఏమి లేకుండా ఖాళీ చేసుకున్నారు అనుకో. రాబోతున్న 7 కరువు సంవత్సరాల్లో అడుక్కున్న గింజ దొరకదు. స్తోత్రం. 1 సంవత్సరం 2 ఏళ్ళ ఏకదం 7 ఏళ్ళు. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత కరువు వచ్చిద్దాం. ఆ మధ్యకాలంలో ఒక 2 ఏళ్ళు వానలు పడకపోతేనే ధరలు పోయి ఆకాశంలో కూర్చున్నాయి. 2 ఏళ్ళు వరుసగా వానలు పడలే. ఆ మధ్యకాలంలో ధరలు పోయి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అలాంటిది 7 ఏళ్ళు కరువు అంటే ఘోరమైన కరువు అన్నమాట. ఆ మాట కూడా రాస్తాడు లేఖనంలో, కరువు కఠినముగా ఉండెను అని. అదుగో ఆదికాండము 1 41:31 అంట. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు భారముగా నుండును అని చెప్పాడా? ఇది కాకుండా నేను ఇంకొకటి చూపిస్తా చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక. అది దేవునికి మహిమ. ఆ దేశమందు కరువు భారముగా ఉన్నందున. నలభై 7:13 కూడా చదువు త్వరగా. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటాను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. అదుగో ఎట్లనో ఇంకా యోసేపు ధాన్యాన్ని దాచిపెట్టాడు కాబట్టి మనుషులు చావకుండా బతికారు. అన్నీ క్షీణించినాయి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు కూడా చెప్పండి. అందరికి అర్థమైంది. చాలా తెలివైన వాళ్ళు మీరు. మరి ఎక్కడికి వచ్చాక అదే కరువు దగ్గరికి వచ్చాక యోసేపును దేవుడు అక్కడికి ప్రవేశపెట్టడం ద్వారా అది కూడా ఏ ప్లేస్కి తీసుకెళ్ళాడు చూసారా? తన బిడ్డలకి ఏది అవసరమో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టాడు. ఎస్తేరును చూసావా? రాణిని చేశాడు. వష్టి ఉన్నట్టయితే ఒకవేళ అయితే గీతే ఎస్తేరు వష్టి దగ్గర దాశ అయ్యేదేమో. అందుకని వష్టి పోస్టును ఊస్టు చేసి, స్తోత్రం. మరి అహస్వేరోషు రాజు పిలిస్తే వష్టి రాలేదు కదా. అందరూ ఏమనుకుంటారు? ఎంత గర్వం, అంత అందం ఉంటే గర్వం ఎక్కువ అనుకుంటారు. కోర్స్ ఆమెలో ఉన్న సౌందర్య గర్వాన్ని బట్టి అనుకుంటాం సహజంగా. ఆమెకున్నటువంటి ఆ వీక్నెస్ని, ఆ మైనస్ పాయింట్ని దేవుడు వాడుకొని ఆమె ఊస్ట్ అయ్యేటట్టు చేసి అక్కడికి ఎవరిని ఎక్కించాడు?
ఏ ప్లేస్ ఎక్కించాడో చూడు. ఎగ్దం వంట మనిషిగానో, ఏమంటే ఉతికే మనిషిగానో, తోమే మనిషిగానో కాదు. ఎగ్దం ఒక పొజిషన్ అనమాట. అంటే రాజు తర్వాత స్థాయి. అక్కడ చేరిస్తేనే రాబోతున్న ఉపద్రవాన్ని ఎదుర్కోగల అనుకూల పరిస్థితులు ఆమెకు ఉంటాయి. అందుకని ఆమె ఎట్టెక్కిచ్చాడు. నెహెమ్యాని తీసుకెళ్ళి రాజు దగ్గర పెట్టాడు. ఎందుకంటే యెరూషలేము మొత్తాన్ని ప్రాకారాలు దిట్టపరచాలంటే కావలసిన సమస్తము రాజు ఇవ్వాలి. రాజే ఇచ్చాడు మొత్తం. దేవుని కృప, స్తోత్రం. ఒకడు వచ్చి తగలబెడితే ఇంకొకడు వచ్చి మొత్తం కట్టడానికి కావలసినన్ని ఏర్పాటు చేశాడు. దీని అంతటిని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు మనల్ని సేవకి పిలవటం అంటే చాలామంది అనుకునే విషయం ఏంటంటే అందరూ ప్రసంగం చేయాలా, అందరూ కాపర్లు కావాలా, అందరూ సువార్త చెప్పాలా, అందరూ ప్రవక్తలు కావాలా, అందరూ అపోస్తలులు కావాలా, ఏమండి అందరూ బోధకులు కావాలా, అందరూ సువార్థికులు కావాలా అని సహజంగా అనుకుంటారు. ఎందుకంటే సేవ అంటే సువార్త చేయటం, సేవ అంటే వాక్యం ప్రకటించటం, సేవ అంటే సంఘ కాపరిత్వం, సేవ అంటే అపోస్తలత్వం, అంటే సంఘాలు కట్టుకుంటా ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. సేవ అంటే బోధక పని చేయటం, సేవ అంటే ప్రవచించటం. ఇవే దేవుని సేవ అని సహజంగా యావత్ క్రైస్తవ సమాజం అనుకుంటుంది. బాగా వినాలి, చెవులు రిక్కించుకొని వినండి. సేవ అనే దాని యొక్క మరో రూపం చెప్తున్నాను నేను. దేవుని ప్రజలందరూ ఎదుర్కోబోయినటువంటి భయంకరమైన మరణకరమైన విపత్తును ఒక దెబ్బతో తప్పించి పడేసింది ఆమె. ఇప్పుడు ఏం చేసింది? రాణి పెత్తనం చేసిందా? రాణి ప్లేసులో ఉండి సేవ చేసిందా? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు ఎస్తేరు చేసిన దాన్ని సేవ లెక్కలో వేస్తాడా, లేకపోతే రాణి పెత్తనం లెక్కలో వేస్తాడా? ఒక్కసారి మీరు చెప్పి ఇంటికి పోండి. ఈ లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏ లెక్కలు వేస్తాడు? ఎస్తేరు చేసిన దాన్ని పెద్దగా చెప్పండి. రైట్. యోసేపు చేసిన దాన్ని రైట్. నెహెమ్యా చేసిన దాన్ని అదేందండి? వాళ్ళు ఏం ప్రసంగం చేశారా? అపోస్తలులా మాట. ఒకవేళ ప్రవక్త కొలతలు ఉంటే ఉండవచ్చుగాక, కానీ వాళ్ళు జాబ్ హోల్డర్స్. ఏమండి ఎందుకు వచ్చిన కూడా ఇంగ్లీషు? వారు ఉద్యోగస్తులు. దేవునికి మహిమ. ఏమండి వారు ఒక ఆమెమో రాణి ఉద్యోగం, ఒక ఆయనేమో రాజుగారి దగ్గర పరిచర్య చేసే ఉద్యోగం, ఒక ఆయనేమో రాజుగారి ఆస్థానంలో ధనాగారం అంతటి మీద ఉద్యోగం. కానీ వాళ్ళు ఆ ఉద్యోగాలలో ఉండే, ఆ ప్లేసులో ఉండే దేవుని ప్రజలకు సహకారులైనారు. ఇప్పుడు చెప్పండి, అచ్చంగా వీళ్ళే అవసరమా, వాళ్ళు కూడా అవసరమా? ఇది నెట్లోనే ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉంటుంది. ఎవరికైనా ఈ పాయింట్లో ప్రశ్న ఉంటే వాళ్ళకి ఇది అందజేయండి. దేవునికి మహిమ. ఓకే. ఇప్పుడు వీళ్ళు మాత్రమే అవసరమా, వాళ్ళు కూడా అవసరమా? ఖచ్చితంగా. కుడి చేయి ఎంత అవసరమో, ఎడం చేయి ఎంత అవసరమో. అవసరం లేదు, ఒకటి ఉంటే చాలంటే మిగిలిన కార్యక్రమాలు దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే ఇప్పుడు అనే మమ్మల్ని ఎడం చేత్తో పోల్చావు, కుడి చేత్తో అంటే నేను అట్లే కేటాయించును. ఎడం చేత్తో అంటే మరి అది పనికిరాంది అనుకుంటున్నాం ఏంది? కొంతమంది అసలు కుడి చేతిని వాడరు, ఎడం చేత్తోనే అన్ని రాయటం, గీయటం, అన్ని పనులను ఎడం చేత్తోనే చేస్తారు.
మనం కుడి చేత్తో కూడా చేయనంత గురిగా ఎడం చేత్తో చేస్తారు కొంతమందికి రెండు చేతులు వాడే అలవాటు ఉంటుంది. కుడి చేత్తో రాస్తారు, ఎడం చేత్తో కూడా రాస్తారు చక్కగా. కాబట్టి రెండు, నువ్వు కుడి ఎడమ నేను అనను. యూదులు ఎంత అవసరమో యూదుల భద్రత కొరకు ఎస్తేరు కూడా అంతే అవసరం. కానీ చూపర్లకు అమ్మాయి ఎవరు? చూపర్లకు ఆమె ఎవరు అండి? చూసేవాళ్ళకి ఆమె సేవకురాలండి, ఓ రాణి. చూపర్లకు నెహెమ్యా ఎవరు? ఆయన సేవకుడు సార్. ఆయన సేవ, ఆయన ఏం చేశాడు ఏంది ఆయన సేవ? మనం సమర్పణ సేవకులం. మంది ఫుల్ గాస్పల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం గాస్పల్? మంది ఫుల్ గాస్పల్. వాళ్ళే జాబ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళదేం సేవ? యోసేపేం సేవకుడు అండి. ఆయన ధాన్యాగారం అంతటి మీద ఐగుప్తు రాజైన ఫరో దగ్గర ఒక మెయిన్ హోదాలో ఉన్నాడు. మా మెయిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేదా అంతకంటే ఎక్కువ హోదాలో ఉన్నాడు. మొత్తానికైతే ఆయన కూడా జాబ్ హోల్డరే కదా, ఆయనే సేవకుడు. అవునా? ఈ ముగ్గురు దేవుని ప్రజల భద్రత కొరకు వాడబడిన పాత్రలే. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉన్నారా? హలో చెప్పాలి. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు లేకపోతే రక్షకుడు ఉన్నాడా? రక్షకుడు రావడానికి అవకాశం ఏర్పడేదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎంత అవసరమో, ఎవరో ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులు ఎంత అవసరమో, ఈ సేవకు సహకరించడానికి ఆయా ప్రదేశాలలో, ఆయా స్థలాలలో ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, అధికారులుగా, నాయకులుగా, పనివారుగా కొంతమందిని కొన్ని ప్రదేశాలు అలా ఉంచేశాడు దేవుడు. చాలా ప్రశ్న, దేవా అందరిని అలాగెందుకు చేశావు, నన్ను ఇలా ఎందుకు చేశావు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. చెవులుంటే ఆత్మస్వరాన్ని గుర్తుపట్టు, సంతోషించి దేవుని మహింపరచు. థ్యాంక్స్ లార్డ్, నాతో మాట్లాడావని. దేవునికి మహిమ కలుగును గాక. ఎటు తేల్చుకోలేక మళ్ళా గుల్లాలు పడుతుంటారు. దేవా నా తోటి వాళ్ళు సేవ చేస్తున్నారు ప్రభువా, నేనేంది ప్రభువా, ఈ పని ఏంది ప్రభువా, ఈ వ్యాపారం ఏంది ప్రభువా, ఈ ఉద్యోగం ఏంది ప్రభువా, నాకు ఈ దరిద్రం ఏంది ప్రభువా. వాళ్ళు పరిశుద్ధులందరూ చక్కగా కలిసి పాడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, సేవ చేస్తున్నారు. నేను ఈ అన్యులతో, వీళ్ళ మాటలు నచ్చట్లా, వీళ్ళ వేషాలు నచ్చట్లా, వీళ్ళ ప్రవర్తన నచ్చట్లా, చిరాకు పుడుతుంది. నన్నింది ప్రభువా వీళ్ళ మధ్యలో పెట్టావు, నాకు ఇబ్బందిగా ఉందయ్యా, నన్ను పంపించు ప్రభువా, నేను కూడా సేవ చేస్తుంటే. అందరూ సేవ చేస్తే అందరూ, ఎస్తేరు కూడా యూదులతోనే ఉంటే మరి యూదులకు భద్రత ఎక్కడ? యోసేపు కూడా కనాన్లోనే ఉంటే కనాను ఖాళీ, ఐగుప్తు కూడా ఖాళీ. స్తోత్రం, హల్లెలూయా. సరే, యోసేపుని చేర్చాడు. చూడు ఎట్లా స్కెచ్ ఎట్ట గీశాడు చూడు. అసలు ఏ రూట్లో గుండా యోసేపుని తీసుకెళితే ఆ ప్లేస్కి వెళ్తాడో ప్లాన్. మనం అనుకుంటాం ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ అని. ఆ రూట్లో రాకపోతే ఇతను అక్కడికి పోడు. ఏమండి, ఎవరు తీసుకొచ్చి మళ్ళీ మొత్తం మనం చూస్తే యాదృచ్ఛికంగానే ఉంటుంది. తలవని తలంపుగా ఊహించని రీతిలో, అరే న్యాచురల్ మామూలు విషయం ఇది యాదృచ్ఛికం అన్నట్టు ఉంటుంది. నో, మొత్తం ప్లాన్. ఏ దశలో, ఏ ప్లేస్లో, ఏ స్థాయిలో, ఏ క్షణంలో, ఏ దినములో, ఏ గడియలో, ఎక్కడ నిన్ను ఎలాగ నడిపించాలో అలాగ లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏం డౌట్ పెట్టుకోవద్దు. థ్యాంక్స్ లార్డ్ అనుకో, అంతే నువ్వు. మరి యోసేపు జీవితం ఏంది నాయన, అసలు ఈ దెబ్బలేంది ప్రభా, సొంతోళ్ళు ఏంది నాయన నన్ను ఇట్లా చేయటం, అదేంది నాయన, ఇదేంది నాయన, ఏంలే.
అంత ప్లాన్ చెయ్యి, నీ చిత్తమే. మొత్తానికి ఏదో వేసావు స్కెచ్, ఆ స్కెచ్ నెరవేర్చు, నీకే స్తోత్రం. అక్కడికి చేరిన తర్వాత ఈ కరువు విషయం బయటపడ్డ తర్వాత మ్యాటర్ అర్థమైంది యోసేపుకి. మ్యాటర్ అర్థమైంది, కరువు రాబోతుంది. ఈ కరువు కాలంలో నేనును నా వారును బ్రతుకున్నట్లు దేవుడే ఈ విషయంలో జోక్యం చేసుకున్నాడు. 14 ఏళ్ల తర్వాత, 14 ఎట్లా అండి, యోసేపు అక్కడికి పోయి ఎన్నేళ్ళు ఉన్నాడో? 17 ఏళ్ళప్పుడు పోయాడు. 30 ఏళ్ళ వాడైనప్పుడు మిగిలిన మ్యాటర్ జరిగింది. అప్పుడు ఎన్నేళ్ళయా? కరువు రాకముందు 7 ఏళ్ళు. యోసేపు అక్కడికి చేరిన తర్వాత కదా కరువు. సమృద్ధి పంట 7 ఏళ్ళు, 7 ఏళ్ల పంట అయిన తర్వాత కదా కరువు. రైట్. ఈ ఒక 7 ఏళ్ళు, 14 కాదు 7 ఏళ్ళు ఇవి. 17 ఏళ్ళప్పుడు పోయాడు కదా, 30 సంవత్సరాల ప్రాయంలో కదా ఫరో దగ్గరికి వచ్చి నిలిచింది. అప్పటికి అయ్యన్ని ఏళ్ళు 12, 12 7 ఎన్ని, 12 7 19, ఓ సంవత్సరం అటు ఇటు 20 వేసుకో, 20 వేసుకో. అంటే 20 ఏళ్ల తర్వాత చూడు, అసలు దేవుడు పట్టించుకుంటున్నాడా నా గురించి? అసలు నా భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా? అసలు నేను ఇంతవరకు నా పరిస్థితులు ఏం మార్పు రాలేదు, నా గతి అది, నా గతి ఇది, అసలు ఏంది అసలు దేవుడు ఏంది ఏంది ఏందే? ఆహా, ఏం పట్టించుకోవట్లా. ఏమండి, సహోదరుడిగా ఒక మాట అంటాను, పిచ్చి మొహం అని. ప్రేమగా తీసుకోండి, పిచ్చి మొహమా. 20 ఏళ్ల తర్వాత రాబోతున్న సమస్యకు 20 ఏళ్ల ముందే పని ప్రారంభించాడు ఆయన. అసలు 20 ఏళ్ల ముందే కాదు, 20కి 17 కలుపు, 20కి 17 కలిపితే ఎంత అయింది? 37 అయిందా? 30లో ఒక 7 తీసేయి. ఏమండి, 20కి 17 కలిపితే 37? 37లో 7 తీసేయి. 30 ఏళ్ల ముందే. అంటే యోసేపు 7 ఏళ్ల బిడ్డ దగ్గర నుంచి కదా ఇక స్వప్నాలు, రకరకాల అనుభవాలు. అంటే ఎప్పటి నుంచి యోసేపుని రెడీ చేసుకుంటూ వస్తున్నాడు? 7 ఏళ్ల ప్రాయం దగ్గర నుంచి తండ్రి ప్రేమ పొందుతున్నాడు, అన్నలకి అసూయ కలుగుతుంది, ఆ అన్నల మీద కంప్లైంట్లు చేస్తున్నాడు, రివర్స్ అవుతుంది. ఈ కథ అంతా నడుస్తూ 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 10 ఏళ్ళు నడిచి 17వ సంవత్సరం ప్రాయం ఆయనకు వచ్చేటప్పటికి ఎగ్దాం అమ్మేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు టార్చర్ చేస్తే వాళ్ళని అమ్మేసుకున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలే అంటే ఎప్పుడు వేసాడో చూడు స్కెచ్. అంటే యోసేపు పసిప్రాయం నుంచే అన్నలకు ఆపోజిట్లో దిప్పుతూ వచ్చాడు. ఎందుకంటే కరువు టైంలో వీళ్ళని సేవ్ చేయటానికి. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, లైవ్లో ప్రస్తుతం ఉన్నవారికి, తర్వాత రాబోతున్న వారికి, ప్రస్తుతం తర్వాత కూడా ఒకవేళ అందుకోలేకపోతే రేపు చూసేవారికి కూడా 50 మందికి తెలియజేయటం ఏమనగా, సేవ చేసేవారిని సేవకి, సేవకు సహకరించే వారిని సహకారానికి, ఎవరిని దేనికి దేవుడు ఏర్పరిచాడో ఆ ఏర్పాటును గుర్తుపట్టి సేవ చేసేవారు ఒక విధమైన పరిచర్య చేస్తుంటే, మీరున్న స్థానములో నుండి మీరు కూడా ఈ సేవకు మరొక విధంగా సహకారులుగా ఉండవచ్చు. అంటే అలా చేయొచ్చు అని చెప్పడం కాదు, దేవుని ప్రణాళికలో అది ఒక భాగం అని నువ్వు గుర్తుపట్టాలి. అవునండి, అసలు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని, కష్టపడి కాదు ఇష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం వెలగబెడదాం అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేదో అనుకున్నా, ఏదేదో ఊహించుకున్నా. ఇట్లాంటి స్కెచ్లు ముందే చూసి, నీకు ఇంతవరకు జాలేరా, ఇంక దాటావంటే నువ్వు ఇక ఉద్యోగం సద్యోగం అని పోతావు, నీతో బోల్డంత పని ఉందని ఆ పనులన్నిటికీ ఆపడేసి ఈ పనికి తెచ్చాడు ఆయన.
నీ మీద ఆ ఏర్పాటు ఉంటే నువ్వు ఎన్ని వంకలు తిరిగినా సరే పట్టుకొచ్చి కూర్చోబెడతాడు నాలాగే. లేదా నీ మీద వేరు ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుడు. గుర్తుపట్టాలో దాన్ని. నీ పట్ల వేరు ఉద్దేశం ఉంటే, వేరు ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక నెరవేర్చినట్లు నిన్ను అట్లా నడిపిస్తాడు దేవుడు. దాన్ని గుర్తుపట్టి తెలివిగా మసలుకో.